దానియేలు యోసేపు జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి సంఘటన దేవుడు నీ జీవితంలో కూడా చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నీ ప్రతి పరిస్థితిని ఆయన నువ్వు ఊహించని విధంగా మార్చగల సమర్థుడైన. నువ్వు దేవుడిని నమ్మినట్లయితే నేను విడిచిపెట్టే దేవుడు కాదు. నేను చిక్కుకుపోయాను, నేను ఇంకా లేవలేకపోతున్నాను అన్న నీ పరిస్థితులు ఏవైనా ఉంటే గనక దేవుని మీద ఆధారపడి ఆయన మీద నమ్మకం ఉంచి నువ్వు అడిగినట్లయితే నీ ప్రతి పరిస్థితిని దానియేలు జీవితంగా, మరొక యోసేపు జీవితంగా మార్చగలడు ఆయన. ఒక 4 సింహాలు ఒక జింకను పట్టుకున్నాయి. ఆ 4 వైపుల నుంచి వచ్చి చుట్టుముట్టి మేత మేస్తూ ఉన్నటువంటి ఒక జింకను పట్టుకున్నాయి. ఆ 4 సింహాలు ఎప్పుడైతే 4 వైపుల నుంచి వచ్చి జింకను పట్టుకున్నాయో విడిపించుకోలేకపోయింది. ఈ 4 సింహాలు జింకను ఇంకా తినేస్తాయి అనేటటువంటి సందర్భంలో ఇంకొక సింహం సింహాసనం మీద కూర్చుని సంఘటన అంతటిని చూస్తూ ఉంది. ఇప్పుడు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా జింక పని అయిపోయింది, తప్పించుకునే అవకాశం లేదు, దాని జీవితం ఈ రోజుతో క్లోజ్ అయిపోయింది అన్న సిచ్యువేషన్లో అందరూ చూస్తూ ఉండగా అనుకోకుండా ఒక మెరుపు, ఆకాశం నుండి ఒక మెరుపు వచ్చింది. కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోగానే విచిత్రమైన సంఘటన జరిగింది. అదేంటంటే ఈ 4 సింహాలు కూడా దూరంగా ఉండి వణికిపోతూ ఉన్నాయి. ఆ సింహాసనం మీద ఉన్నటువంటి సింహం కిందకొచ్చి వణికిపోతూ మోకరించినట్లుగా కూర్చుంది. ఈ సింహాలు ఏంటి ఇలా కూర్చున్నాయి అని అనుకునేలాగా, ఈ జింక ఎక్కడుంది అని ఆలోచించేలాగా ఆ జింక సింహాసనం మీద కూర్చునుంది. ఈ సంఘటన అతను కలలో చూసి అంటాడు, నేను చూసినటువంటి ఆ సంఘటన అలా మారుతుంది అని నేను ఊహించలేకపోయాను. ఇక్కడ జరిగిన విచిత్రం ఏంటంటే జింక యొక్క జీవితం అయిపోయింది అనే పరిస్థితిలో ఒక మెరుపు వచ్చిన వెంటనే జింక సింహాసనం మీద కూర్చుంది. ఏ సింహాలైతే తినాలని చూశాయో ఆ సింహాలు కిందకొచ్చి మోకరించాయి, ఎదురుగా సాగిలపడ్డాయి. జింక మాత్రం సింహాసనం మీద కూర్చుంది. దానియేలు జీవితంలో, యోసేపు జీవితంలో కూడా జరిగింది ఇదే సంఘటన. నేనంటున్నాను, మనలను ప్రతి పరిస్థితి నుండి దేవుడు విడిపించగలిగిన సమర్థుడు. దానియేలు గ్రంథంలో రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, నా దేవుని గురించి నేను పవిత్రపరుచుకుంటాను అని తనకు తాను ఉద్దేశించుకున్నాడు. ఎప్పుడైతే దేవునికి నచ్చినట్లుగా దానియేలు ఉద్దేశించాడో రాజు ఆ రాజ్యమంతటి మీద దానియేలును అధికారిగా ఉద్దేశించను అని రాయబడి ఉంది. దేవుని పట్ల నీ ఉద్దేశం గొప్పదైతే నీ శత్రువుల యొక్క ఉద్దేశాలను నీ పట్ల దేవుడు మార్చేస్తాడు.